ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ప్రశ్నలు వారి ముందు ఉంచుతున్నాను. ఈ ప్రశ్నలకు బహిరంగ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టిన పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఒక్క కాలేజ్ అయినా అలా ఉంటే తెలియజేయగలరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ సమయం కూడా అధిగమించి 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కళాశాలలకి భూములు సేకరించి అనుమతులు తీసుకొచ్చి అందులో 5 కళాశాలను సంపూర్ణంగా పూర్తి చేసి అవి క్లాసులు కూడా ప్రారంభమైన పరిస్థితి మీకు తెలుసు కదా. మరో 2 కళాశాలలు సంపూర్ణంగా పూర్తయి క్లాసులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న విషయం కూడా మీరు గమనించుంటారు కదా. అంటే దాదాపు 7 కళాశాలలు 3 సంవత్సరాల కాలంలో వారు పూర్తి చేశారు. మిగిలిన 10 కళాశాలలు పూర్తి చేయడానికి సమయం లేదని, ప్రభుత్వ రంగంలో అయితే 20 సంవత్సరాలు పట్టుద్దని, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే త్వరగా పూర్తి చేస్తారని ఇలాంటి అబద్ధాలు చెప్పడం అవసరమా? ఈ 10 కళాశాలలో కూడా అనుమతులు, భూమి సేకరణ, పునాదులు వేయటం, 20% నుంచి 60% వరకు నిర్మాణాలు పూర్తి అవటం ఇవన్నీ మీకు తెలుసు కదా. కేవలం 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ 10 కళాశాలలు పూర్తి అవడానికి అవకాశం ఉంది. సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున మీ అధికారం ఉన్న రాబో 3 సంవత్సరాల్లో 3 నెలలు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 మెడికల్ కళాశాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఉచితంగా వైద్యాన్ని, ఉచితంగా విద్యని అందించే అవకాశం ఉందనే విషయం మీకు అర్థమై ఉంటుంది. కానీ ఎందుకని పీపీపీ పద్ధతిని తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకి ఒప్పజెప్పాలని చూస్తున్నారు? కిమ్స్ లాంటి వ్యాపార సంస్థలు, ధనార్జనే కేంద్రంగా ఉన్న సంస్థలు, వ్యాపార దృష్టితోనే వైద్యం చేస్తున్న సంస్థలు వాటికి ఆదోని మెడికల్ కళాశాలని ఇవ్వటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అలాంటి అనేక కళాశాలలకి మిగిలిన వైద్య కళాశాలను అందించి తద్వారా ఏమి లబ్ధి పొందామని మీరు ఆలోచిస్తున్నారు? ప్రజలకి మేలైన వైద్య విద్య, మేలైన వైద్యం అతి తక్కువ ధరలకి ఉచితంగా లభ్యమయ్యే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ప్రజలకు ఎందుకు అందించలేకపోతున్నారు? వీటికి స్పష్టమైన సమాధానాలు చెప్పాలని కోరుకుంటున్నాను.